తెలంగాణలో నువ్వు అసలు ఊహించుకోలే ముఖ్యమంత్రి అవుతామని. ముఖ్యమంత్రి అయినందుకు ఆ పదవిని నిలబెట్టుకొని గౌరవాన్ని పెంచుకో. పాలమూరు జిల్లా గౌరవాన్ని కాపాడు. ఇంతకుముందు కేసీఆర్ తింటే నువ్వు తిడితే నిన్ను కూడా కేసీఆర్ ఏడికి పంపించానో ఆడికే పంపిస్తా. ఇంకా నేను ప్రతిపక్ష నాయకుల లెక్కనే మాట్లాడతా అంటే ఆ వ్యవహారాన్ని మార్చుకోమని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. పాలమూరు జిల్లా నుంచి, ఈ పార్లమెంటు నుంచి, కొడంగల్ నుంచి నేను 2 సార్లు టీడీపీలో గెలిపించింది. తర్వాత నువ్వు మల్కాజిగిరి పోయినావు, ఇక్కడ ఓడిపోయినావు కాంగ్రెస్ పార్టీలో. మల్కాజిగిరి పోయి పార్లమెంటు సభ్యునిగా అయినావు, పిసిసి అధ్యక్షునిగా అయినావు. ఈ జిల్లా పట్ల నువ్వు చేసినది ఏదో ఒకసారి చెప్పు. ఈ జిల్లాకు జెడ్పీటీసీగా గెలిచినావు, ఎమ్మెల్సీగా గెలిచినావు, ఎమ్మెల్యేగా గెలిచినావు. మరి ఈ జిల్లా లోపల, ఈ జిల్లా ప్రజానీకానికి, రైతాంగానికి నువ్వు చేసిన పోరాటాలు ఏంది, నువ్వు సాధించిన సాధన ఏంది, నువ్వు ఏ ప్రజలతో మమేకమై తిరిగినావు, ఈ జిల్లాలో ఏ రైతులకు సేవ చేసినావు, ఏ రైతుల కోసం నువ్వు పోరాటాలు చేసినావు, ఏ ప్రజల సమస్యల మీద నువ్వు పోరాటాలు చేసినావు చెప్పు జరా. నువ్వు చేసినావా, నీ అభ్యర్థి చేసిండా, ఏం చేసిండు మీరు? అరుణమ్మని పేరు నోరెత్తి అర్హత మీకు ఎవరికి లేదు. డీకే అరుణమ్మ పేరు తీసి అర్హత మీకు లేదు. ఏం మాట్లాడుతున్నారు మీరు? దొరసాని, ఆసాని, ఈసాని, ఇది మర్యాదనా? మీ ఇంట్లో ఆడవాళ్ళని ఇటువంటి మాట అంటే నువ్వు సహిస్తావా? వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేస్తే, వ్యక్తిగతమైనటువంటి కనుక చిల్లర రాజకీయాలు దిగితే మర్యాద ఉండదని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నా మీడియా ద్వారా. నువ్వు గెలిస్తేనేమో నీ గొప్పదనం, ఓడిపోతానేమో ఇంకెవరో ఓడిచ్చిరు. ఎన్నికలంటేనే ఒకరిని ఓడిస్తాయా, ఒకరిని గెలిపిస్తారయ్యా? రాజకీయం తెలదా నీకు? నువ్వు నిలబెట్టిన క్యాండిడేట్ నేను గెలిపించి పంపాలా? అయితే నువ్వు నాకు క్లాప్స్ కొడతావా? ఏం మాట్లాడుతున్నావు? కొంచెం తెలివి ఉండే మాట్లాడాలా మాట్లాడేటప్పుడు. తెలివి లేని మాటలు మాట్లాడొద్దండి దయచేసి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నేను గౌరవిస్తున్నా. పాలమూరు జిల్లా వాడిగా ముఖ్యమంత్రి అయినామని సంతోషపడినా. మా జిల్లా అభివృద్ధి చెందుతుంది. రాజకీయంగా ఏనాడు కూడా రాజకీయపరమైనటువంటి పార్టీ పరంగా మీ సిద్ధాంతం, మా సిద్ధాంతం పరంగా మాట్లాడుతూ ఉన్నాం. వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేస్తే మర్యాద ఉండదని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. పాలమూరు రంగారెడ్డి తెచ్చిందా, జాతీయ హోదా తెచ్చిందా? నువ్వేం బీకినావు? ఏం బీకినావు? నువ్వు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నావు కదా, ఏం బీకినావు నువ్వు చెప్పుడా? అరే ఈ జిల్లాకు పాలమూరు రంగారెడ్డి తెచ్చిందే డీకే అరుణమ్మ, నీవు కాదు. పాలమూరు రంగారెడ్డి ఎట్టకెళ్ళి వచ్చింది తెలుసా నీకు? రేవంత్ రెడ్డి గారు తెలుసా ఎట్టకెళ్ళి వచ్చిందా పాలమూరు రంగారెడ్డి? ఎక్కడ ఉన్నావు నువ్వు ఆ రోజు? ఎక్కడ ఉన్నావు నువ్వు ఆ రోజు? ఈరోజు పెద్ద పెద్ద మాట డైలాగులు పడితే అయిపోయింది అనుకుంటున్నారా మీరు? ఏదో పోనీ జిల్లాకి వెళ్ళిండు ముఖ్యమంత్రి, ఏదో జిల్లా బాగు చేసుకుందాం, ఇక ప్రజలంతా కూడా నేను నరేంద్ర మోదీ గారిని గెలిపించాలని అనుకుంటున్నారు, ఈ జిల్లా అభివృద్ధి కోసం కలిసి పనిచేద్దాం భవిష్యత్తులో అని ఓ పెద్ద మనసుతో నేను ముందుకు పోతా ఉంటే మీ చిల్లర రాజకీయాలు ఏందయ్యా? మరి డీకే అరుణమ్మ గారికి నేను చెప్తున్నా, మరి నువ్వు చాలా మాట్లాడినావమ్మా వలసల జిల్లా అని మాట్లాడితే, మరి నువ్వున్నప్పుడే వలసలు కదా. మరి నువ్వు ఆనాడు ఎన్నో పార్టీలు మారి కాంగ్రెస్ లోకి వచ్చినావు, వేరే పార్టీలో గెలిచి కాంగ్రెస్ లోకి వచ్చినావు. ఎందుకోసం వచ్చినావో నీకు తెలియదా? నీ అభివృద్ధి కోసం, నీ మంత్రి పదవి కోసం, నీ సొంత లాభాల కోసం వచ్చినావు. కానీ పాలమూరు ప్రజల్ని ఏనాడైనా పట్టించుకున్నావా? నిజంగా పాలమూరు ప్రజలు అల్లాడిపోతుండే నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేసినావు? ఆనాడు వలసలు పోతుంటే ఎందుకు ఆపలేకపోయినావు? మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడే పాలమూరుకి ప్రాజెక్టుని హోదా కల్పించి జీవో విడుదల చేసిండ్రు. ఆనాటి కాంగ్రెస్ హయాంలో ఎన్నో ప్రాజెక్టులు పాలమూరుకు తీసుకొని వచ్చారు. నువ్వు ఈ రోజు కేంద్రంలో ఉండి 10 ఏళ్లైంది. కాంగ్రెస్ లో మంత్రి పదవి అనుభవించినావు, ఎమ్మెల్యే అయినావు, పెద్ద హోదాను సంపాదించినావు, డబ్బులు కూడా సంపాదించుకున్నావు. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి పోయినావు, అక్కడ జాతీయ స్థాయిలో మరి ఉపాధ్యక్షురాలుగా ఉన్నావు. నిన్న ఆమె మాట్లాడుతూ అన్నది రేవంత్ రెడ్డికి గీ మాత్రం తెలియదా నేను పార్టీకి ఉపాధ్యక్షురాలు కానీ నేను పార్టీకి ఏమన్నా ప్రభుత్వంలో నేనేమన్నా ఉన్నానా అంట. మరి ప్రభుత్వంలో ఉండడం వేరే, పార్టీ వేరే నాకు తెలియదు. ఈరోజు బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని విడదీసి నువ్వు మాట్లాడితే అసలు జాతీయ హోదాకి నీకు ఉన్నటువంటి విలువకి నాకేందో తెలియదు. మేము కూడా కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవిస్తున్నాం. ఈ రోజు ప్రభుత్వం అధికారంలో ఉన్నదంటే డెఫినెట్ గా మా వంతుగా మేము ప్రభుత్వంలో ఉంది కాబట్టి మా బాధ్యతని మేము ప్రజలకు అందిస్తాం, మా బాధ్యతల్ని నిర్వర్తిస్తాం. మరి నువ్వు ఈ రోజు జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉండి నేనేం చేస్తా, నేనేడికెళ్ళి తెస్తా అంటే మరి నీకు టికెట్ ఎందుకు? నువ్వెందుకు ఎంపీ స్థానంలో పోటీ చేయడం? నువ్వేం చేతగా అందని రేపు ఓడిపోతే కూడా నీ పరిస్థితి అంతే కదా. నేనేం చేస్తాను, నా చేతిలో ఏముంది అంటావు. ఇప్పటికే 2 సార్లు చేతులు ఎత్తేసినావు. 18లో ఓడిపోయినావు, చేతులు ఎత్తేసినావు. 19లో బీజేపీ నుంచి పోటీ చేసినావు, ఎంపీగా చేతులు ఎత్తేసినావు. కానీ సోయిలేని మాటలు మాట్లాడి
కాంగ్రెస్ పార్టీని నిందించాలి. ఈ రోజు నీకు ఇంకెవ్వరు పోటీ లేరు అక్కడ, కేవలం కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ ఎట్లనో కొనుక్కున్నారు మీ బీజేపీ కాబట్టి అక్కడ ఏమీ పని చేయదు. కాబట్టి కేవలం మా వంశీ చందర్ రెడ్డి గారినో ముఖ్యమంత్రి గారినో నిందించడం. నేను ఏమనలేదు, వ్యక్తిగత దూషణలకు పోలేదు అంటున్నావు. నువ్వన్న ఈ దూషణలు నేనైతే ఇప్పుడు మీడియా ముఖంగా రేవంత్ రెడ్డి గారిని తిట్టిన మాట నేను చెప్పలేను. కానీ నీకు ఒక్క మాట అంటేనే ఇంత రోషం వచ్చింది కదా. మరి నిజంగానే నీకు ప్రజల మీద నమ్మకము, ప్రజల మీద ప్రేమ, ఆ పాలమూరు జిల్లాకి ఏమన్నా అభివృద్ధి చేయాలి అని అనుకుంటే ఒక్క పరిశ్రమనన్నా తీసుకొచ్చినవా? వలసలు పోకుండా ఆపగలిగినవా? ఆమె నిన్న మళ్ళీ గత ప్రభుత్వాన్ని మెచ్చుకుంటున్నట్టే మాకు అప్పుడు దినం తప్పించి దినం నీళ్లు వస్తుండే, ఇప్పుడు 3 రోజులైనా నీళ్లు రావట్లేదు అంట. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది ఎన్ని రోజులైంది? అసలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నీళ్ల కొరత ఎందుకు వచ్చింది? ఎన్ని రోజులైంది నీకు కొరత? అంటే గత ప్రభుత్వం చాలా బాగుంది, మీరు బాగలేరు అన్నట్టు మాకు అంటున్నావా? నువ్వు వాళ్ళని మెచ్చుకుంటున్నట్ట? అసలు మీరు బీఆర్ఎస్ ని తిట్టడానికి మీకు ధైర్యం సరిపోతలేదు. ఈ రోజు కాంగ్రెస్ ని తట్టుకునే పరిస్థితిలో మీ కేంద్రంలో మీరు లేరు, ఈ రాష్ట్రంలో మీ నాయకులు ఎవ్వరు కూడా లేరు. ఓడిపోతావనే భయంతో నీ దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరూ, బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళందరూ పక్క పార్టీలకు మా కాంగ్రెస్ లోకి వస్తున్నారు. నీకు అసలు అక్కడ స్థానం లేదు. ఉన్నటువంటిది నీకు మా 7 నియోజకవర్గాలలో కాంగ్రెస్ గెలిచింది. అక్కడ బీజేపీకి చెప్పుకోనికి ఉనికి లేదు. కేవలం నీ డబ్బాలు కొట్టుకొని నీ ఉనికిని చెప్పుకోవడం తప్పించి బీజేపీ ఏమున్నదని గెలుస్తా అని నువ్వు అంత పొడుగా మాట్లాడుతున్నావు. నాకు అర్థం కాలేదు. గతంలో మంత్రిగా ఉన్నప్పుడు కల్తీ కళ్ళు అమ్మినటువంటి చరిత్ర నీది. ఇక కాంగ్రెస్ గురించి మాట్లాడుతావు. ఈ డబ్బంతా ఏడు నుంచి వచ్చింది? గిట్ల చేసే మంది ఆరోగ్యాలు పాడు చేసి, అక్కడ ఉన్నటువంటి ప్రజల ఆరోగ్యాల్ని పాడు చేసి డబ్బు బాగా కూడబెట్టుకున్నావు. ఆ డబ్బు బాగా ఎక్కువై అహంకారం తలకెక్కి ఈ రోజు కన్ను మిన్ను అనకుండా ముఖ్యమంత్రిని పట్టుకొని తిడుతావు. నేను ఊరుకోను, నేను పెద్ద మాటలు ఏవేవో మాట్లాడిందామే. నేను గనుక నన్ను రెచ్చగొడితే నేను ఊరుకోను. రెచ్చగొడితే ఏం చేస్తావు? రెచ్చగొడితే ఓడిపోతావు. అంతకు మించి నీకు అయ్యేది ఏంటిది? ఇప్పుడు కాంగ్రెస్ దాడిని తట్టుకోలేక విమర్శిస్తున్నావు. బీజేపీ నీ మాట ఎన్నడన్నా అన్నవా? నువ్వు ఎన్నడన్నా కొట్లాడినవా? జాతీయ హోదా దేవాలని 10 ఏళ్ల నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్నావు. నువ్వు 2019లో బీజేపీలో పోయినావు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 5 ఏళ్ల నుంచి నువ్వు పాలమూరు రంగారెడ్డి జిల్లాకు జాతీయ హోదా కల్పించడానికి నీ పాత్ర ఎంత? అట్లా అంటే నేనేమన్నా అధికారంలో ఉన్నానా అని అంటదామె. అధికారంలో లేనప్పుడు నువ్వెందుకు ముచ్చట మాట్లాడాలమ్మా? మరి కాంగ్రెస్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు? మేమున్నామా ఇన్నేళ్లు? 10 ఏళ్లు మేము ప్రతిపక్షాల్లోనే ఉన్నాం కదా. ఏం చేసినావు అంటున్నావు. మేమైతే 3 ప్రాజెక్టులనే పాలమూరులో తీసుకొచ్చినావు కదా. మీ కేంద్రంలో ఉన్న వాళ్ళు ఒక్క రూపాయి అన్నను నీ బడ్జెట్ లో గాని నీ కోటాలో గాని కేంద్రం నుంచి కొట్లాడి గాని ఒక్క రూపాయి అన్న పాలమూరికి తెచ్చినావా? మరి నువ్వు ఏం పెట్టుకొని నీ ఏం మొహం పెట్టుకొని నువ్వు మాట్లాడుతున్నావు? ఏం మొహం పెట్టుకొని ప్రచారంలోకి వస్తున్నావు నువ్వు? మోదీ కంటే నిన్న ఒక పోస్టర్ చూపించామే మాట్లాడుతుంది. ఇగో వీళ్ళ ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు, వీళ్ళ ఏ ఇంటి ఏడ తిని ఏడబోయినావు? తిన్నింటి వాసాలు లెక్క పెట్టే నువ్వు ఏ ఇంట్లో తిన్నావు, ఏడబోయి మాట్లాడుతున్నావు నువ్వు? మీకు అందరికి అలవాటే కదా పక్క పార్టీలో గెలిచిన వాళ్ళనో లేకపోతే పక్క పార్టీలో నాయకులను గుంజుకునే అలవాటు మీకుంది. బీజేపీ వాళ్ళకు స్వతహాగా తయారు చేసుకునే నాయకత్వాల లక్షణాలు లేవు. ఇగో నువ్వేదో పీక్తావు, పొడుస్తావు, ఏమో వెలగబెడతావని నిన్ను తీసుకొని పోయి ఒకసారి ఓడిపోయినావు, రెండోసారి ఓడిపోతావు, మూడోసారి నీకు బీజేపీ వాళ్ళు కనీసం దగ్గర కూడా రానియరు. ఇప్పటికే నువ్వే అంటున్నావు నేను జాతీయ పార్టీ ఉపాధ్యక్షురాలుగా ఉంటే నాకేం చేత కాలేదని చెప్తున్నావు. నువ్వు 2 సార్లు ఓడిపోతే నిన్ను దగ్గరకన్నా రానిస్తారు అయ్యగా వాళ్ళు? ఇది తెలుసుకో. నీకు సోయి ఉన్న మాటలు మాట్లాడు, సోయి లేని మాటలు మాట్లాడితే మా ముఖ్యమంత్రి దాకా పోవడం ముందు మా దగ్గరికి రా ఫస్ట్. ఇక్కడ కల్వ సుజాత రేపటి నుంచి మహబూబ్ నగర్ లోనే ఉంటది. నేను చెప్తా నీకు జవాబులు. వాళ్ళందరూ అవసరం లేదు. ఇక నోరు జాగ్రత్తలో పెట్టుకో. రోజు నువ్వు మాట్లాడే మాటలకు రోజు కౌంటర్లు ఇస్తాము. నువ్వేమేం చేసినావో ప్రజల ముందు తీసుకుపోతాం. మీ బీజేపీ ఏం చేసిందో కూడా చెప్పి ఎన్నికలకు రావాలి. 110 రూపాయలు పెట్టి